హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మ ముహూర్తంలో నేను పూజ చేసుకున్న విధానము మరియు మకర సంక్రాంతి ప్రత్యేకత గురించి తెలియజేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు తెలియజేస్తూ మీ లైఫ్ విత్ సుహాసిని. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. మకర సంక్రాంతిని ఉత్తరాయణం అని కూడా చెప్తారు. మకర సంక్రాంతి అంటే ఆధ్యాత్మిక అభ్యుదయం కొరకు ఎంతో ముఖ్యమైన పండగ అని మన పండితులు చెప్తారు. మన పురాణాల ప్రకారం సూర్యనారాయణుడు ఏ రోజున మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతి పండగని మనం జరుపుకుంటాము. సంక్రాంతి రోజున నువ్వులు, ఆవు పేడ, గోజరన్, నువ్వుల నూనె మరియు సప్త ధాన్యాల మిశ్రమాన్ని నీటితో కలగలిపి వంటికి పూసుకొని స్నానం చేసుకోవాలంట. ఈ రకంగా చేసిన స్నానాన్ని పుణ్యస్నానం అని చెప్తారు. సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి నీటిలో నువ్వులు వేసి ఎవరైతే స్నానం చేస్తారో వారికి 10,000 గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది అని మన పండితులు చెప్తారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము ద్రోణాచార్యుడి ధర్మపత్ని అయిన కృపితో దుర్వాస మహర్షి మకర సంక్రాంతి ప్రత్యేకత గురించి చెప్పిన కథ ప్రకారము ఈ వీడియోలో మనము మకర సంక్రాంతి ప్రత్యేకత గురించి తెలుసుకుందామండి. ద్రోణాచార్యుడు కడు పేదరికంలో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎవరిని ఏది యాచించేవాడు కాదు. అలాంటి ద్రోణాచార్యుడి ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు ఇంట్లో లేడు. అతడి ధర్మపత్ని అయిన కృపి దుర్వాస మహర్షికి యథావిధిగా అతిథి మర్యాదలు చేసింది. కృపి ముఖంలో ఉదాసీనతను గమనించిన దుర్వాస మహర్షి ఇలా అన్నాడు, పుత్రి, నువ్వు ఇంత ఉదాసీనంగా ఎందుకు ఉన్నావు అని. అప్పుడు ద్రోణాచార్యుడి ధర్మపత్ని అయిన కృపి దుర్వాస ఋషితో ఈ విధంగా చెప్పింది, స్వామి, నా పతిదేవుడు ఎప్పుడు ధనుర్విద్యలో లీనమై ఉంటాడు. ఇంట్లో ఎలాంటి ధనధాన్యాలు లేవు. అతడికి తీసుకురావడం, యాచించడం లాంటివి లేనప్పుడు జీవన యాపన ఎలా కొనసాగుతుంది స్వామి? ఇంట్లో తక్కువ పాలనిచ్చే ఒక ఆవు ఉంది. దాని పాలు పితికి మజ్జిగ మొదలైన వాటిని తయారు చేసుకొని దానితోనే జీవిస్తున్నాను. రెండవది, నా ఒడి ఖాళీగా ఉండటం కూడా నన్ను చాలా బాధ పెడుతుంది అని దుర్వాస మహర్షితో ద్రోణాచార్యుడి భార్య అయిన కృపి చెప్తుంది. కృపి మాటలు విన్న దుర్వాస మహర్షి శాంతించి ఇలా అంటాడు, ఈమె వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు. అయినప్పటికీ జగత్తు నియమం ఏమిటంటే ఎవరైతే నాటుతారో వారు పొందుతారు. కాబట్టి నాటడానికి ఉన్న చక్కని రోజును అన్వేషించి ఋషి ఇలా అంటాడు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున ఒకవేళ ఎవరైనా సాధారణ వ్యక్తి కూడా ప్రాణాలను త్యజించినట్లయితే అతడు స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. అదే విధంగా జీవించి ఉన్న వ్యక్తి మకర సంక్రాంతి రోజున ఏది దానం చేసినా ఇచ్చినా ఆ వ్యక్తికి అనంత రెట్లు అధిక ఫలం లభిస్తుంది. కాబట్టి పుత్రి, మకర సంక్రాంతి రోజున నీ దగ్గర ఉన్న కనీసం పాలు, పెరుగు, వెన్న ఏవైతే నీ వద్ద ఉన్నాయో వాటిని నువ్వు ప్రేమపూర్వకంగా దానం చెయ్యి. నీ పుత్ర ప్రాప్తి సంకల్పం కూడా నెరవేరుతుంది. అలాగే ధనప్రాప్తి యొక్క సంకల్పం కూడా పూర్తవుతుంది అని దుర్వాస మహర్షి కృపితో చెప్తాడు. ఆ మాటలు విన్న కృపి మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి స్నానమాచరించిన తర్వాత దుర్వాస మహర్షి చెప్పిన విధంగా తన దగ్గర ఉన్న వాటిని దానం చేసింది. మన పురాణాల ప్రకారం మనందరికీ తెలిసిన విషయమే. ద్రోణాచార్యుడికి రాజ్యం తరపు నుండి ఎంత లభించిందని, అలాగే కృపి గర్భం నుండి ఒక తేజస్వి మహాపరాక్రమి అయిన సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ జన్మించాడు అని మనందరికీ తెలుసు. అందుకే మకర సంక్రాంతి రోజున బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికి ముందు స్నానమాచరించి మకర సంక్రాంతి రోజు ఎవరి వీలును బట్టి వారు వారి శక్తి కొలది దానం చేస్తారో వారి దానం, పుణ్యం, జపం, తపం మొదలైన సత్కర్మలు అనంత రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయని మన పురాణాలు చెప్తాయి. మకర సంక్రాంతి రోజును సద్వినియోగం చేసుకున్న వారు ఎంతో లాభాన్ని పొందుతారని చెప్తారు. మకర సంక్రాంతి రోజున మన శక్తి కొలది దానం చేయటం వల్ల మన బుద్ధి ప్రభావితం అవుతుంది.
కాబట్టి దాని ప్రభావం నుండి లాభాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటామని చెప్తారు. మకర సంక్రాంతి రోజున నువ్వులతో కలిపిన నీటితో స్నానమాచరించడం, నువ్వులతో పితృదేవతలకు తర్పణం, నువ్వుల హోమం, నువ్వుల దానం మరియు నువ్వులతో కూడిన భోజనం చేయటం వల్ల మనం కోరుకున్న ఫలాన్ని పొందుతామని మన పండితులు చెప్తారు. అందుకే సంక్రాంతి రోజున నువ్వుల రొట్టెలు ఇంకా నువ్వులతో వండిన పదార్థాలను చేయడం మన ఆనవాయితీగా వస్తుంది అని చెప్పవచ్చు. కానీ నువ్వులు మరియు నువ్వుల నూనెతో తయారు చేసిన పదార్థాలను రాత్రిపూట తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు. అందుకే పగటి పూటనే నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినాలని నిపుణులు చెప్తారు. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డూలను ఇవ్వడం జరుగుతుంది. ప్రాంతాల వారీగా వారి పద్ధతులను బట్టి, ఎవరికి అలవాటుగా ఉన్న దాన్ని బట్టి నువ్వులతో తయారు చేసిన పదార్థాలను చేసుకొని తినడం మన ఆచారంగా వస్తుంది. మకర సంక్రాంతి తీపిదనం తీసుకువచ్చే పర్వంగా చెప్పబడుతుంది. మనం గమనించి ఆరోగ్య దృష్టితో చూసినట్లయితే ఏ ఋతువులలో ఏ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందో దానికి పరిష్కారంగా ప్రకృతి కూడా మనకి ఆయా ఋతువుల రోగాల నుండి కాపాడే పండ్లు, అన్నం మొదలైన వాటిని పుట్టించింది అని చెప్పవచ్చు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకునే ప్రతి పండగ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని చెప్పవచ్చు. కాలానికి అనుగుణంగా మనం ఆచరించే ప్రతి పండగ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని తెలుసుకుని మరియు భగవంతుడు మనకు చూపించిన మార్గనిర్దేశకంగా భావించాలని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. ఉదాహరణకి ఇప్పుడు సంక్రాంతి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఋతువులో వేరుశెనగ, నువ్వులు మొదలైన స్నిగ్ధ పదార్థాలు మనకు లభిస్తాయి. మకర సంక్రాంతి రోజున ఇరుగు పొరుగు వారికి లేదా మన కంటే ఆర్థికంగా బలహీనంగా ఎవరైతే ఉంటారో వారికి దయ చూపి ప్రేమతో, సోదర భావంతో మనకు వీలైన తీపి పదార్థాలు ఇవ్వాలి. మనకంటే ఎవరైతే ఉత్తములో లేదా పెద్దవారు అయితే వారు మన పైన దయను పొందడానికి తీపి పదార్థాలు ఇవ్వాలని మన పెద్దవారు చెప్తారు. ఇలా ఒకరికొకరు మనకు వీలైనది మన శక్తి కొలది ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పవచ్చు. ఏ పండగ రోజైనా సరే బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించడం విశేష ఫలితాన్నిస్తుందని మన పురాణాలు చెప్తాయి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడానికి వీలు కాని వారు కనీసం పండగల సమయంలోనైనా బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి పనులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని నా అభిప్రాయం తెలియజేస్తున్నానండి. మన పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్తం అంటేనే దేవతలు విహరించే సమయంగా పరిగణిస్తారు. అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడమే కాకుండా అష్టైశ్వర్యాలతో తులతూగుతామని చెప్పవచ్చు. సూర్యోదయానికి ముందు నిద్ర లేచేవారు జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారని మన పండితులు చెప్తారు. చూశారు కదండి, బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానం మరియు మకర సంక్రాంతి విశిష్టత గురించి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ లైఫ్ విత్ సుహాసిని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.